జై తెలంగాణ. నిన్నటి రోజున జిల్లా పార్టీ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మొన్నటి రోజున ఒక పద్మశాలి కుటుంబం అనాథ కావడం చూసి తరించిపోయి మొన్నటి రోజున కేటీఆర్ గారు సిరిసిల్ల ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రావడం జరిగింది. ఆ రోజున ఒకరోజు ముందే చెప్పడం జరిగింది, మా పార్టీ నాయకులకు తెలియజేయడం జరిగింది. ఆ రోజున ముందే వచ్చే ముందు పార్టీ ఇది రాజకీయ హత్య కాదు, లావాదేవీల మధ్య జరిగిన హత్య అని చెప్పి నేను రోజున సంగీత శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు అది హత్యనా ఆత్మహత్యనా అని అన్ని వివరాలతోటి ఎఫ్ఐఆర్ చేసి కాపీ ఉంది. దానికి తోడు ఇలా సందీప్ అనే వ్యక్తికి ఈయనకు చంపడానికి ఏమి కారణం అని చెప్పి పర్ఫెక్ట్గా జిల్లా యంత్రాంగం పోలీసు యంత్రాంగం ఎఫ్ఐఆర్లో కూర్చడం జరిగింది. అవన్నీ ఆధారాలతో మీకు చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా కేవలం నామకే వాస్తే ఒక కేటీఆర్ను విమర్శించాలని చెప్పి నిన్న విమర్శించడం జరిగింది. వాస్తవానికి జరిగిన సంఘటనలో గతంలో దాదాపు నాకు తెలిసిన 1990 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. వ్యక్తిగతంగా ఏనాడు ఎలక్షన్ తర్వాత ఏనాడు ఏ రాజకీయాలు ఎవరి పార్టీల వాళ్ళు ఎవరి అన్న అంటే తమ్ముడు అంటే జరిగిన సంఘటనలు చూస్తే కానీ ఈ 3 సంవత్సరాల నుంచి జరిగిన సంఘటనలు ఇన్ని వాడుకోవచ్చా అనేది మా 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఎలాంటిది వాడుకోలేకపోయినాం. కానీ వాడుకోవచ్చా అని చెప్పి నిజస్వరూపాన్ని బయట పెట్టిన యంత్రాంగం సూత్రధారులు ఏ మనిషిని బీఆర్ఎస్ పార్టీని ఎట్లా హింసించాలని చెప్పి మాకు నేర్పిన మీ సూత్రధారులకు మా పార్టీ పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో ఎన్ని చిత్రహింసలకు మా పార్టీ నాయకులు చేసినా కానీ మేము భరించాము. కానీ మొన్నటి రోజున అది చూస్తుంటే మా పార్టీ పక్షాన పెద్దలు కేటీఆర్ గారికి బాధ కలిగించి ఖచ్చితంగా ఈ రాజకీయం చూసినా హత్య రాజకీయం ఉంటుందని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించి పోవడం జరిగింది. అది హత్య కాదు, లావాదేవీలు అని చెప్పి మీరు మాట్లాడడం జరుగుతుంది. అసలు ఆ వ్యక్తులు ఏ విధానంగా వేయండు, ఎందుకు చంపవలసి వచ్చింది, ఏంటిదని చెప్పి దానికి సంబంధించిన మీ కాంగ్రెస్ నాయకుడు అని చెప్పి అభ్యర్థి మార్గం మంజుల లక్ష్మణ్ అని చెప్పి మీరే బీఫామ్ ఇచ్చి మీ పార్టీ పక్షాన్నే 34వ వార్డుల కౌన్సిలర్గా గెలిపిస్తామని చెప్పి మీరు బీఫారం ఇచ్చిన ప్రూఫ్ ఇది. మీ పార్టీ నాయకుడు కాదా? ఖచ్చితంగా ఈరోజు పార్టీ పక్షాన ఆయన అస్తుడు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి ఆయన పైన అని చెప్పి ఆ రోజున కేటీఆర్ 2 గంటలకు ముందు వస్తుందని తెలిసి ఇప్పుడు మీ పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేసిన పత్రం మీ పార్టీకి సంబంధించింది కాదా అని చెప్పి నేను సంగీత శ్రీనివాస్ గారిని అడగడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలోని దాదాపు ఇటువంటి రాజకీయం చరిత్రలో చూడలేదు, ఇక ముందు చూడొద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. గతంలో మొన్నటికి మొన్న మామూలుగా రాజకీయాలు కుట్రసారి రాజకీయాలు చూసాం కానీ బాజాప్తా ఒక పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా ఇది ఆత్మహత్య అనుకున్న దాన్ని క్షీణించి ఈరోజు అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి తేల్చిన పోలీస్ డిపార్ట్మెంట్కు. అయితే ఇది హత్యనే అని చెప్పిన తర్వాత ఈ సందీప్కు మరి మార్చచ్చు అని చెప్పిన ఎఫ్ఐఆర్ కాపీలో ఇంత బాజాప్తా ఇది రాజకీయ హత్య,
ఈ హత్య చేస్తే సందీప్ పైన పోతుందని చెప్పి ఇవాళ ఎఫ్ఐఆర్లోనే ఉన్నది. బాజాప్తా మీరు చూడండి, ఇది సందీప్ పైన పడాలని చెప్పి ఇది రాజకీయ కుట్ర, రాజకీయ హత్య అని చెప్పి చెప్పడానికి ఆధారాలతో సహా ఒక జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఇవాళ ఈ ఎఫ్ఐఆర్లో చేర్చిందని, ఇది మేము పెట్టింది కాదు, ఇది రాజకీయ హత్య అని చెప్పి బాజాప్తా పోలీస్ డిపార్ట్మెంటే ఇది ఎఫ్ఐఆర్ కాపీ కాబట్టి మేము విలేకరుల ముందు తెలియడం జరుగుతుంది. ఇంత ఆధారాలు ఉండంగా కేవలం పార్టీని కప్పిపుచ్చుకునేందుకు నేరల సంఘటనను తీసుకొని ఇది మీది రాజకీయ హత్య అన్నారు. నేరల సంఘటన హత్యనా, ఇది హత్యనా అని చెప్పి మీ ముందు నేను మాట్లాడదలుచుకున్నా. ఈ చరిత్రలో జరిగిన హత్యకు కేవలం దీని వెనుక కేవలం ఈ మార్గం లక్ష్మణు, ఈ మృతిపోయిన మృతుడు వెంగళ వెంకటేశంకు ఈ హత్యకు సంబంధం ఏంటంటే కాంగ్రెస్ హత్య చేయించి బీఆర్ఎస్ పార్టీ పైన వేసి కేటీఆర్ గారిని దీనిలో లాగాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి ఈ కేవలం ఈ కుష్మ గణేష్ కానీ ఈ మార్గం లక్ష్మణ్ కానీ కేవలం వీళ్ళు పాత్రదారులే. ఈ సందర్భంగా ప్రెస్ మిత్రులు తెలియజేస్తున్నాం. ఈ పాత్రదారులు మాత్రం బలైపోయిండ్రు. సూత్రధారులు, సిరిసిల్లాకు సంబంధించిన మెయిన్ సూత్రధారులు అనేది మాకు పూర్తిగా ఎస్పీ గారి మీద కానీ డిఎస్పీ గారి మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ పాత్రధారులే రిమైండ్ చేసి జైలుకు పంపడం కాదు, సూత్రధారులు అనేటువంటి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం సూత్రాలను పట్టి ఖచ్చితంగా శిక్షించ అవుతారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటువంటి జరగకుండాలంటే సూత్రధారులను ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళకి శిక్షించాలని చెప్పి మా పార్టీ పక్షాన మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు మేము కోరడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్నటి రోజున సంగీత శ్రీనివాస్ కేటీఆర్ పైన మాట్లాడింది కానీ మాత్రం వాస్తవానికి మా పార్టీ నాయకత్వం తప్పు చేసింది తెలుసు చూదా మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా మేము ఎక్కువ విమర్శిస్తలేము. ఖచ్చితంగా ఇటువంటి కప్పుపుచ్చుతానికి చూదా మరోసారి ప్రెస్ మీట్ పెట్టద్దని చెప్పి జిల్లా అధ్యక్షుడిని విన్నవించడం జరుగుతుంది. నిన్నటి రోజు సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు బీసీసీ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ గారు చేసిన ఆరోపణలు తీవ్రంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. అంతా కూడా సంతాప సభలు పెట్టినట్టు సిరిసిల్ల హత్యరాయకం సిరిసిల్ల ప్రజలకు మొత్తం సిగ్గుపడుతూ ఉంది. వాళ్ళ చరిత్రలో లేనటువంటి హత్య సిరిసిల్ల జరిగింది. ఎట్లుందంటే వాళ్ళకు ప్లాన్ ప్రకారం హత్య శవాల మీద కారాలు ఏరుకోవాలనే ఉద్దేశంతో ఏదైనా ఇక్కడ కేటీఆర్ మీ బురద వెళ్ళాలి, ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది, సిరిసిల్ల మున్సిపల్లో వాళ్ళదే చరిత్రకు నడుస్తుంది, ప్రజలంతా వాళ్ళ సైడ్ ఉన్నారు కాబట్టి ఏదో బురద వెళ్ళాలని ఒక డ్రామా తెలియదు. కొత్త గెలిచిన నాయకులు ఇక్కడ ఉన్నారు. సిరిసిల్ల పట్టణ నాయకుడు సూర్యదేవరాజు గారు చనిపోయిన వెంటనే కేటీఆర్ ఇక్కడ ఉంటలేడు, కేటీఆర్ ఇక్కడ ప్రజలకు ఏం చేస్తలేడు అని చెప్పి ఈ హత్య కారణం కేసీఆర్ గారు అని బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడి మర్చిపోయారా? సంగీత సేవ చెప్తా ఉన్నాం, ఈ పక్కన వారికి నేర్చేయాలి, కోచింగ్ చేయాలి. ఒక పట్టణాధ్యక్షుడు అధికార పార్టీ వస్తున్నారు, ఆ సేవల మీద రాజకీయం చేస్తారా? హత్య చేసింది మీరే. బాగా చెప్తా, ఇక్కడ సిరిసిల్ల పోలీసు యంత్రాంగం చెప్పింది కావాలనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రుద్దాలని హత్య చేసిందని. కాంగ్రెస్ పార్టీ బీపా మీద గెలిచిన క్యాండిడేటే హత్యకు కారణమని తిరుగుతారని అయినాక ఏ రకంగా ప్రెస్ మీట్ పెడతారు మీరు? ఏ రకంగా మాట్లాడతారు? లోకల్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇక్కడ కాబట్టి అక్కడ ఎవరు జరిగినా ఈయన కాదు, వారి విమర్శలకు వస్తారు. ఇక్కడ ఉన్న ప్రజలను మాట్లాడే హక్కు అనుకుంది. మీరే హత్య చేస్తారు, మీరే మీ మార్గం లక్ష్మణ్ సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ ఎందుకు చేసారా? తప్పు ఏంది ఎందుకు చేసారు? పోలీసులు ఎంత ఇబ్బంది అయినా ఇక్కడ నిజంగా ఇక్కడ పోలీసు యంత్రాంగానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. చట్టం మేము చుట్టం కాదు, ఆ రకంగా చేసారు. మీరు తప్పులు చేస్తారు. ఇంతకుముందు కొంతమంది దీని మీదనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది చేసారు, అది చేసారు, హత్య కారణం వాళ్ళు బీజేపీ నాయకులు ఏడవనరా? ఏం మాట్లాడతారు? తెల్లారు లేవని వెనుక ఇక్కడ పట్టణాధ్యక్షుడు దుమాల్ శ్రీకాంత్ ఏడవన్నావు, దీనికి మాట్లాడదు దీని మీద. ఇప్పుడు నిజంగా అయింది కదా, ఎవడు దీనికి కారణం కూడా అయింది కదా, దానికి మాట్లాడేందుకు రెండు కూడా కావాలి కదా. కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఫోకస్ కావాలి, ఇష్టమైన మాట్లాడదా? తమాషా చేస్తారా? ఎవరు ఏమనుకుంటారు? మీరు హత్యలు చేస్తారు, మీరే ప్రెస్ మీట్ పెడతారు, మీరే ధర్నాలు చేస్తారు, అన్నీ మీరే చేస్తారు. నాన్నమల్లి సైలెంట్గా వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. కొంతమందిని మాట్లాడుతారు కదా నేరల సంఘటన. దీనికి అందువల్ల నేరల సంఘటన 8 నెలల క్రితం జరిగింది. దానికి కేటీఆర్కి సంబంధం లేదు. ఇక్కడున్న అధికార తత్వంతో జరిగే ఘటన. దేన్ని మళ్ళీసారి చెప్తున్నాండి,
అప్పుడు లారీలో పోయేటప్పుడు ఒక ఆయన అక్కడ చనిపోయాడు. చనిపోయినాక ఆవేశంగా జరిగిన ఘటన, దానికి కేటీఆర్కి సంబంధం లేదు. గతంలో చాలాసార్లు మేము చెప్పినాం. మీరు నేరాల బాధితుల పేరిట ఓట్లు వసూలు చేసి తప్పితే మీకు సాయం చేసిండ్రా? మీ సాక్షాత్ రేవంత్ రెడ్డి అంబేద్కర్ దగ్గర చెప్పిండు, నేను నేరాల బాధితులు ఆదుకుంటా, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాను. ఏం చేసిండు మీ రేవంత్ రెడ్డి? 3 సంవత్సరాలే అదే నేరాల బాధితులు పెట్టుకుని మాట్లాడలేవు కదా, వాళ్ళకి ఏం చేసినావు? కనీసం ఇప్పటివరకు పట్టించుకుంటారు. అదే బండి సంజయ్ అంటాడు, ఈ నేరాల బాధితులకు అండగా ఉండాలని ఉద్దేశంతో కేటీఆర్ని బురదలాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మొత్తం ఎంపీ అని మంత్రి అయ్యాడు. ఇప్పటికీ వాళ్ళకి చాలా సాయం చేయలేదు. ఇదే నేరాల బాధితులే బండి సంజయ్ని ఇష్టం వచ్చిన రీతిలో ప్రెస్ మీట్ చేస్తారు. దీనికి ఏం మాట్లాడతారు? వాళ్ళని ఆదుకునేది మాత్రం కేటీఆరే. దానికి సాక్ష్యం బాధితులు తెలుసు, మాకు తెలుసు. కేటీఆర్ గారు తప్పుదో లేకున్నా ఏం లేకున్నా కానీ ఆ కుటుంబాలకు అండగా ఉన్నాడు. మొన్న గంధం గోపాల్ చనిపోయిన తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాలేదు, మేమే మా కేటీఆర్ గారే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు ఆదుకున్నది అంతకుముందు కేటీఆర్ గారే. మొన్న కూడా కుటుంబాన్ని పిలిచి 5 లక్షలు సాయం చేసి మీ కుటుంబాన్ని అండగా ఉంటారని చెప్పిన గొప్ప ఘనత కేటీఆర్ గారు. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు? సంగీత సింగ్ గారు కనీసం వచ్చిరా? ఆ కుటుంబాన్ని పరామర్శించిరా? ఏ ఒక్క బీజేపీ నాయకులు ఆదిశేని గారు అక్కడ వచ్చిరు రామోజీపేట కేంద్రం, కానీ చనిపోతే ఆ పాపం రాలేదు. 3 రోజులకు బండి సంజయ్ వచ్చిండు, చేసే పని ఖర్చుపోయింది, కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. మీరు నేరేళ్ళ దాన్ని ఎందుకు వాడుకుంటారుగా నడదు. మీరు దమ్ము ధైర్యం ఉంటే సంగీతం చెప్తా ఉన్నా, మీరు ఆ కుటుంబానికి మంచి 50 లక్షలు ఇచ్చి ఇంటికి ఉద్యోగం గట్టే ఎన్ని రోజులు మాట్లాడతారు? దీని సంబంధం ఉందా? నైట్ ట్రాప్ పోస్ట్ చంపాడని చెప్పి మీ కన్నా అధికారులు చెప్పారు. దానికి పోల్గెట్ అవుతుంది. నిజంగా చెప్తా ఉన్నా, దీనికి కారణం మీరు ఉన్నారు. మీ మాటలు అందరూ కూడా బాధ్యతని చెప్తా ఉన్నా. ఇటువంటి హత్యలు చేయొద్దు. డెవలప్మెంట్ కొట్లాడాలి. కేటీఆర్ గారితో కేటీఆర్ ఎంత అభిజనం చేసింది. మొత్తం స్కామ్లో 3 ఏళ్ళ ఇందిరమ్మ నుంచి పోలిస్తే అన్నిట్లలో స్కామ్లో నడుస్తూ ఉన్నది. మీరు అనుకుంటారు కావచ్చు అధికారం ముందు నడిపిస్తామని. మేము కూడా ఇస్తాం, మేము కూడా ప్రభుత్వానికి ఇస్తాం. వచ్చినాక ఒక్కొక్క తాట తీస్తామని హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్ కాంగ్రెస్ గారు. నేను అడగదలుచుకున్నాను, మీరు పోలీసు వాళ్ళు నిరూపించినాక మార్గం లక్ష్మణ్ అనే వ్యక్తి అందులో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు నిరూపించినాక మాకు కేటీఆర్ సార్ వస్తుండని దాదాపు ఒక 3 గంటల ముందు మీరు సస్పెండ్ చేసిండు. మీరు అంతకు ముందుకు ఈ నేరం నిరూపణ కాకముందుకు ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయన ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఓర్వలేక మీరు ఆయన మీద నేరం నిరూపణ చేసిళ్ళు, రాజీనామా చేయాలని కోరిళ్ళు. మున్సిపల్లో కూడా మీరు ఆ పదవికి అనర్హుడు దిగిపోవాలని కోరింది. ఏ విధంగా కోరుతారు? ఇప్పుడు ఈ వ్యక్తి ఇప్పుడు సార్ వస్తుండు కాబట్టి మీ పార్టీకి మచ్చ వస్తుందని చెప్పేసి వెంటనే మీరు సస్పెండ్ చేసిండు. మరి అంతకుముందుకు వీసీ గారిని ఎలా మాట్లాడిందండి? ఆయనకు అసలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని ఇందులోకి లాగి పార్టీకి దెబ్బతీయాలని, సార్కు డ్యామేజ్ రావాలని మీరు చేసిళ్ళు. ఇది చాలా ఈ విషయంగా ఇప్పుడు వీళ్ళు కేవలం ఇప్పుడు వీళ్ళిద్దరే కాకుండా ఇంకా ఉన్నారని ప్రజలందరికీ తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేము మా పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం. ఈ పాత్రదారు ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసి వాళ్ళకి శిక్ష వేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఒక పద్మశాలి బిడ్డ వాళ్ళు పేద కుటుంబంలో ఉన్న వాళ్ళను అన్యాయంగా రాజకీయం కోసం అతన్ని చంపి వాళ్ళ కుటుంబాన్ని అనాథగా చేసిళ్ళు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్లకు ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.